వన్ మోర్ నైస్ కలర్స్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్, అసలుకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట మనకి శారీ అయితే. మెజెంటా పింక్ అంటాం కదా, సో మెజెంటా పింక్ కలర్కి స్కై బ్లూ కలర్తో అయితే పేరప్ చేశారు. స్కై బ్లూ కలర్ ఇక్కడ చూడండి, ఇక్కడ పళ్ళు విత్ బార్డర్ కలర్ కాంబినేషన్ చూడండి, వేరియేషన్ అయితే అన్ని శారీస్కి ఉంటుందండి. బికాజ్ మనకి ఇక్కడ ఈ వైలెట్ ఉంది కదా, వైలెట్ కలర్తో ఈ స్కై బ్లూ కలర్ మిక్స్ అయినప్పుడు వచ్చిన కల్నేత షేడ్తో మనకి శారీ అంతా బార్డర్ ఉంటుంది. చాలా క్లియర్గా చెప్తున్నామండి, మళ్ళీ అడగద్దు మాకు స్కై బ్లూ కలర్ పళ్ళు వచ్చింది, బార్డర్లో స్కై బ్లూ రాలేదు అనేసి అయితే అనద్దు. సో ఇదైతే ఏంటంటే మెయిన్ పళ్ళు అనేది కంప్లీట్ స్కై బ్లూ ఉంటుంది కాబట్టి స్కై బ్లూలోనే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద శారీ పార్ట్, శారీ ఉన్న కలర్తో మనకి స్కై బ్లూ కలర్ అనేది మిక్స్ అవ్వటం వల్ల వచ్చే షేడ్ అయితే అలా ఉంటుంది అనమాట. అన్ని శారీస్కి సిమిలర్ ఉంటుంది. సో ఈ శారీకి వచ్చేసి మనకి వర్టికల్ బ్లూ కలర్ లైన్స్ పేరప్ చేశారు విత్ గోల్డెన్ కలర్ జెరీ బుటీస్ అనమాట. జెరీ బుటీస్ కూడా చూడండి చాలా చిన్నగా చక్కగా ఫ్లోరల్ ప్యాటర్న్లో చిన్ని చిన్ని బుటీస్ అయితే అక్కడక్కడ తీసుకున్నారనమాట. శారీ అయితే చాలా ఎలిగెంట్ లుక్ ఉంది, కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బార్డర్, సో బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది, వీవింగ్ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి మనకి కంప్లీట్ బిగ్ బార్డర్లో పేరప్ చేశారు విత్ హెవీ పళ్ళు వస్తుంది అనమాట. పళ్ళు కూడా కంప్లీట్ స్కై బ్లూలో వీవింగ్లో తీసుకున్నారు. అండ్ నైస్ బ్లౌజ్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, అసలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో ఇది వచ్చేసి చాలా యూనిక్ కలర్ అండి, చూడండి ఎంత బాగుందో, ఒకలాంటి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్తో అయితే పేరప్ చేశారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ షేడ్ వచ్చేసి. ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారో చూడండి మీరే, చాలా బాగుంది. మనకి శారీ అంతా కూడా స్మాల్ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్లో తీసుకున్నారు. అండ్ ఆ చెక్స్ కూడా మనకి గోల్డెన్ జరీ కాకుండా బార్డర్ కలర్లో పేరప్ చేశారనమాట చెక్స్ అనేది. సో బ్యూటిఫుల్ స్మాల్ బార్డర్ ఆన్ ద షోల్డర్ సైడ్ అని అనమాట. షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్, కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ తీసుకున్నారు. చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో దిస్ ద నైస్ పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా గ్రీన్ కలర్ మీద లైట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని ఆల్ ఓవర్ పళ్ళు అనేది వీవింగ్లో ఇచ్చారు. సో మనకి పళ్ళు ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో సేమ్ కాన్సెప్ట్లో బ్లౌజ్ కూడా చేసుకున్నారు. సో బ్లౌజ్ కూడా కంప్లీట్ హెవీ వీవింగ్లో ఉంటుందన్నమాట, ఫాలోడ్ బై ద బార్డర్స్ ఆన్ ద బోత్ సైడ్స్. సో షోల్డర్ బార్డర్ చూసారు కదా, స్మాల్ బార్డర్ ఉంటుంది, కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్తో అయితే పేరప్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ గ్రీన్ కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారండి. సో చూద్దాము, చాలా సాఫ్ట్ ఉందండి శారీ అయితే, ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట. డ్రేపింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. చూసారు కదా, బ్యూటిఫుల్ సెమీ గద్వాల్ సిల్క్ అయితే వస్తుంది అనమాట విత్ కంప్లీట్ వర్టికల్ స్కై బ్లూ కలర్ లైన్స్తో అయితే పేరప్ చేశారు. అండ్ ఫాలోడ్ బై ద స్మాల్ జెరీ బుటీస్ ఉంటాయి. శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్లో స్మాల్ జెరీ బుటీస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద షోల్డర్ పార్ట్, షోల్డర్ కూడా కంప్లీట్ వీవింగ్లో స్కై బ్లూ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. కింద పార్ట్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట, గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చేసారు. అండ్ రిచ్ పళ్ళు వస్తుంది, స్కై బ్లూ కలర్లో పళ్ళు తీసుకున్నారు విత్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది అనమాట, సిల్వర్ కలర్ జరీతో హైలైట్ చేశారనమాట వీవింగ్ అనేది. అండ్ దిస్ ద నైస్ బ్లౌజ్, గ్రీన్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి, శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇది వచ్చేసి నైస్ కలర్ అండి, చూడండి గంధం కలర్ ఎల్లో కూడా డార్క్ టోన్లో తీసుకున్నారు. సో బార్డర్ వచ్చేసి స్కై బ్లూ అండి. సో స్కై బ్లూ కలర్కి మనకి శారీ కలర్ మిక్స్ అయినప్పుడు ఇట్లా గ్రేయిష్ కలర్లో తీసుకున్నారనమాట, కల్నేత షేడ్ అయితే వచ్చేసింది బార్డర్లో. కలర్ కాంబినేషన్స్ అయితే ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయండి శారీ కలర్స్ అయితే. లిటరలీ అన్ని కలర్స్ కూడా మన దగ్గర ఉండే కలర్స్ కాకుండా బాడీ కలర్స్ కూడా మంచి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్లో పేరప్ చేయడం జరిగింది. అండ్ దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట. శారీ చూడండి ఎంత బాగుందో, ప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ ద నైస్ బార్డర్. సో షోల్డర్ సైడ్ బార్డర్ అనేది స్మాల్ బార్డర్ ఉంటుంది, కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్లో అయితే పేరప్ చేశారనమాట. అండ్ దిస్ రిచ్ పళ్ళు, సో మనకి పళ్ళు అనేది స్కై బ్లూ కలర్లో తీసుకున్నారు. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ స్కై బ్లూ ఉంటుంది. సో చూడండి బార్డర్స్ కూడా మనకి శారీలో ఎట్లయితే 2 సైడ్స్ బార్డర్స్ తీసుకున్నారో సేమ్ అదే బార్డర్స్ మనకి బ్లౌజ్కి కూడా ఇస్తారనమాట. వన్ సైడ్ అనేది స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే పేరప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో బ్యూటిఫుల్ కలర్ అండి, అసలుకి రెడ్ కలర్కి ఆ స్కై బ్లూ మనకి పళ్ళులో చూస్తుంటే స్కై బ్లూ ఉంది కదా, కానీ బార్డర్ వచ్చేసి మనకి గ్రే కలర్ బార్డర్ లాగా పేరప్ చేశారండి, కల్నేత షేడ్ అంటాం కదా, సో ఆ షేడ్లో తీసుకున్నారు. చూడండి కంప్లీట్ శారీ అనేది ఒకసారి చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా ఎలిగెంట్ లుక్ ఉన్నాయి అనమాట శారీస్ అయితే. చూసారు కదా, సెమీ గద్వాల్ సిల్క్ వస్తుంది అనమాట. కొంచెం పేరెంట్స్
కి కానీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే అసలు యూ కెన్ గో ఫర్ ది శారీస్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు క్యారీ ఉంటుంది అనమాట మెయిన్ అయితే. అని చూడండి మనకి బార్డర్ కలర్ చూసారు కదా, రెడ్ కలర్ మిక్స్డ్ విత్ స్కై బ్లూ కలర్ని చేస్తే ఇట్లా గ్రే కలర్ టోన్ ఉంటుంది కదా, సో ఆ టోన్లో మనకి బార్డర్స్ అయితే పేరప్ చేశారనమాట. బ్యూటిఫుల్ శారీస్. అండ్ కమింగ్ టు ద బార్డర్స్, సో బార్డర్ కూడా చూడండి చక్కగా ఇట్లాగా లైట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని వీవింగ్ తీసుకున్నారు. కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా మనకి స్కై బ్లూ కలర్ పళ్ళు తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ బ్లౌజ్ ఉంటుంది. రెడ్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి పట్టు శారీస్లో చూస్తామన్నమాట యూజువల్లీ ఈ కలర్ కాంబినేషన్ అనేది. అండ్ బార్డర్ వచ్చేసి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది, అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ పేరప్ చేశారు బ్లౌజ్కి కూడా. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో మన నైస్ కలర్ అండి, అసలు ఇదైతే చాలా బాగుందన్నమాట. యూనిక్ కలర్ అని చెప్పొచ్చు. చూసారు కదా, ఒకలాంటి గంధం కలర్ అంటాం కదా, గంధం ఎల్లో అంటాం కదా, సో ఆ షేడ్లో బ్రౌనిష్ ఎల్లోలో తీసుకున్నారు. చాలా రేర్ కలర్ కాంబినేషన్. దానికి మనకి ఇట్లాగా కల్నేత షేడ్లో ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే పేరప్ చేశారనమాట. చూడండి ఎంత బాగుందో. సెల్ఫ్ చెక్స్ పేరప్ చేశారు, ఫాలోడ్ బై ద గోల్డెన్ జెరీ బుటీస్ కామన్లీ ఉంటాయి. అండ్ షోల్డర్ సైడ్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ విత్ పికాక్ డిజైన్ హైలైట్ చేశారు. కింద బార్డర్ వచ్చేసి మనకి కంప్లీట్ బిగ్ బార్డర్ ఉంటుంది, విత్ గ్యాప్ బార్డర్లో తీసుకున్నారనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే. బుక్ చేసిన వాళ్ళందరూ చాలా సార్లు అయితే చాలా మంది మనకి మంచి రివ్యూస్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ పేరప్ చేశారనమాట. సో చూడండి, ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుంది. బ్రొకేడ్లో బ్లౌజ్ పేరప్ చేశారనమాట రెడ్ కలర్లోనే. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్కి ఆరెంజిష్ కలర్లో అయితే, కల్నేత ఆరెంజ్ అంటాం కదా, సో ఆ టోన్లో అయితే మనకి బార్డర్ అయితే పేరప్ చేశారు. లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే, చాలా బాగున్నాయి అనమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, శారీస్ అయితే చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది, తొందరగా అయితే బుక్ చేసుకోండి. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది చూడండి ఎంత బాగుందో. మనకి బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్తో మనకి బాడీ ఆఫ్ ద శారీ అనేది హైలైట్ చేశారు, విత్ జెరీ బుటీస్ ఉంటున్నాయి. అండ్ బార్డర్స్ కూడా పీకాక్ బార్డర్ ఉంటుంది బోత్ సైడ్. సో షోల్డర్ బార్డర్ అనేది మనకి జస్ట్ సింపుల్గా స్మాల్ బార్డర్తో పేరప్ చేశారు. కింద సైడ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అయితే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. అసలు ఇట్లా చూడండి, బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ అనేది ఎంత బాగుందో. పళ్ళు అనేది ఇట్లా ఉంటుంది. సో మనకి సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ బ్లౌజ్, బ్రొకేట్ బ్లౌజ్ ఉంటుంది. టూ సైడ్స్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్స్ ఉంటాయి కామన్లీ. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూసేద్దాం. వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ విత్ లావెండర్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారనమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి. ఏంటా తన అన్నిటికీ మంచి కలర్ కాంబినేషన్స్ అని చెప్తుంది అనుకుంటున్నారేమో, బికాస్ చాలా బాగుంటున్నాయండి. కలర్ చార్ట్ చాలా నీట్గా ఇస్తున్నారనమాట. మన దగ్గర లేని కలర్ కాంబినేషన్స్ని పేరప్ చేస్తున్నారు లిటరల్లీ. సో ఇది కూడా చూడండి, లావెండర్ కలర్కి గ్రీన్ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రెసెంట్ కొంచెం ట్రెండింగ్లో, అంతకుముందు లావెండర్కి రెడ్ ఎలా అయితే ప్రిఫర్ చేశారో, ఇప్పుడు లావెండర్కి గ్రీన్ అయితే అట్లానే ప్రిఫర్ చేస్తున్నారనమాట. యూనిక్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అనేసి లావెండర్కి గ్రీన్ కలర్ అయితే వెళ్తున్నారు. సో దీనికి చూడండి, షోల్డర్ సైడ్ బార్డర్ అనేది కడీ బార్డర్లో పేరప్ చేశారు. కింద వచ్చేసి మనకి కంప్లీట్ బిగ్ బార్డర్ ఫాలోడ్ బై ద టెంపుల్ డిజైన్. అండ్ రిచ్ పళ్ళు కూడా చూసారు కదా, షార్ట్ పళ్ళు ఉంటుంది బట్ చాలా బాగుంటుంది అనమాట. మంచి రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. అండ్ దిస్ ద నైస్ బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజ్ ఉంటుంది, ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ బార్డర్ ఆన్ ద బోత్ సైడ్స్. కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి కామన్లీ అన్ని శారీస్కి కూడా. ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారు. బ్యూటిఫుల్ షేడ్ అనమాట. వైన్ కాదు యాక్చువల్లీ, ఒకలాంటి బ్రౌన్ కమ్ మెరూన్లో తీసుకున్నారనమాట. సో చూడండి, చాలా బాగున్నాయండి శారీస్ అయితే. లిటరలీ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మల్టిపుల్స్ అయితే అవైలబుల్లో లేవన్నమాట. అన్నీ కూడా సింగిల్ శారీసే. సో చూడండి, దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ద ఫ్యాబ్రిక్ ఈ సెమీ గద్వాల్ సిల్క్ వస్తుంది అనమాట. సో సిల్క్ మిక్స్ ఉంటుంది గద్వాల్లో. సో బార్డర్ కూడా మనకి చక్కగా పికాక్ డిజైన్ ఫాలోడ్ బై ద నైస్ టెంపుల్ డిజైన్లో హైలైట్ చేశారనమాట. కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్లో పేరప్ చేశారు. ప్లీట్స్ పెట్టుకోవాలన్నా కూడా చూడండి, నేను చూపిస్తున్నాను ఇన్ని లేయర్స్ మీద నేను ప్లీట్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. అయినా కూడా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ప్లీట్స్ పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, ఈజీ టు డ్రేప్ ఉంటుంది. అండ్ దిస్ ద నైస్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్లో పేరప్ చేశారు, విత్ రెడ్ కలర్ పళ్ళు అయితే ఇచ్చేసారనమాట.
అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. పళ్ళు ఏదైతే కాన్సెప్ట్లో తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్లో మనకి బ్లౌజ్ అయితే పేరప్ చేస్తారు. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. వైలెట్ కలర్కి బచ్చల పండు కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారనమాట. సో నేనైతే ఈ శారీ కలర్ కాంబినేషన్ కంచిపట్టులో చూశానమాట. ప్యూర్ కంచిపట్టు శారీలో సేమ్ కలర్ కాంబినేషన్ చూశానండి. ఎగ్జాక్ట్ ఇట్లానే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. షేడ్ కూడా మంచి బ్లూయిష్ పర్పుల్ అంటాం కదా, సో ఆ టోన్లో ఉంటుందన్నమాట. బార్డర్ వచ్చేసి మనకి బచ్చల పండు కలర్ బార్డర్ అయితే పేరప్ చేశారు. విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుంది. సో విత్ పీకాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. టెంపుల్ బార్డర్ కూడా చూడండి చక్కగా కొంచెం మీడియం సైజులో టెంపుల్ బార్డర్ కూడా ఇచ్చారనమాట. కింద బార్డర్ వచ్చేసి కంప్లీట్ బిగ్ బార్డర్ ఉంటుంది గ్యాప్ బార్డర్లో. అండ్ దిస్ నైస్ పళ్ళు చూడండి. పళ్ళు కూడా చాలా నీట్గా తీసుకున్నారనమాట. బ్రొకేడ్ స్టైల్లో పళ్ళు వచ్చేసింది. సో సేమ్ స్టైల్లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట. సో పళ్ళు ఏదైతే కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారో సేమ్ కలర్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ అయితే పేరప్ చేశారు. సో ఒకసారి చూడండి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఎట్లా ఉంటుంది. సో నైస్ కలర్ కాంబినేషన్ విత్ పీకాక్ బ్లూ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే పేరప్ చేశారు. సో ఈ శారీకి వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్స్తో అయితే పేరప్ చేశారండి. కింద బార్డర్ వచ్చేసి మనం ఇప్పటిదాకా చూసిన శారీస్ అన్నిటికీ బిగ్ బార్డర్స్తో పేరప్ చేశారు కదా. సో ఈ శారీ చూడండి కింద బార్డర్ అనేది మనకి మీడియం బార్డర్లో అయితే పేరప్ చేశారు. సో షోల్డర్ బార్డర్ అనేది స్మాల్ బార్డర్ ఉంటుంది కామన్లీ, విత్ టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఫాలోడ్ బై ద మంగళగిరి చెక్స్ విత్ ద గోల్డెన్ కలర్ జెరీ బూటీస్ హైలైట్ చేశారనమాట. సో దిస్ ఆర్ రిచ్ పళ్ళు కూడా చూడండి. ప్యారెట్ గ్రీన్ అనగానే డార్క్ టోన్ ఆఫ్ ప్యారెట్ గ్రీన్ అట్లా కాకుండా పెసరపచ్చ గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్కి మధ్యలో తీసుకున్నారనమాట. షేడ్ అయితే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు ఏదైతే కలర్లో ఉంటుందో సేమ్ కలర్ కాన్సెప్ట్తో బ్లౌజ్ అయితే పేరప్ చేయడం జరుగుతుంది. అసలు చూడండి ఎంత బాగుందో. బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. సో గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ విత్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారండి. చాలా బాగుంది. రెండు గ్రీన్ షేడ్స్ బట్ లైట్ అండ్ డార్క్ వర్షన్లో తీసుకున్నారనమాట. సో ఇట్లా ఉంటుంది చూడండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. శారీది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి లైట్ బాటిల్ గ్రీన్ కలర్తో అయితే పేరప్ చేయడం జరిగింది. విత్ బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్ ఉంటాయి కామన్లీ. అండ్ బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ కడీ బార్డర్ అయితే తీసుకున్నారు. షోల్డర్ సైడ్ అనేది కింద బార్డర్ అనేది మనకి కంప్లీట్ బిగ్ బార్డర్ ఉంటుంది. విత్ రైస్ పళ్ళు ఉంటుంది అనమాట. పళ్ళు కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది. సో నేనైతే ఒకసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్ హెవీ వీవింగ్లో పళ్ళు ఉంటుంది. అండ్ దిస్ ద నైస్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా మనకి బార్డర్లో ఏదైతే కలర్ కాన్సెప్ట్ ఉంటుందో అదే కలర్ కాన్సెప్ట్ని మనకి బ్లౌజ్గా పేరప్ చేశారు. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. సెమీ గద్వాల్ సిల్క్ శారీస్ అనమాట. సో గ్రాబ్ సూన్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి మెరూన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే పేరప్ చేశారనమాట. సో శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో చూడండి బ్యూటిఫుల్ శారీ. అసలు శారీ డ్రేప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా స్టెప్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే మరీ ఫాలింగ్ ఉంటుందా, సిల్క్ మిక్సింగ్ ఉంది కదా, టూ మచ్ ఫాలింగ్ ఉండిద్దేమో అనుకుంటారేమో. అట్లా ఏమీ ఉండదండి. మీరు ప్లీట్స్ ఎట్లయితే పెట్టుకున్నారో సేమ్ అదే అట్లానే ఉంటాయి అనమాట. అట్లానే ఉంటాయి అంటున్నాం కదా అని చెప్పి మరీ నుంచుంటుందా అనుకుంటారేమో. అట్లా కూడా ఉండదండి. చూడండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనమాట. అసలుకి కంప్లీట్గా కూడా సెమీ గద్వాల్ సిల్క్ వస్తుంది. విత్ బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్లో తీసుకున్నారు. సో శారీ బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. దిస్ ద బ్యాకింగ్ ఆఫ్ ద శారీ అనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది బ్యాకింగ్ కూడా. అండ్ దిస్ ద నైస్ పళ్ళు వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్లో పళ్ళు పేరప్ చేయడం జరుగుతుంది. సేమ్ మనకి పళ్ళు ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అదే కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ కూడా పేరప్ చేశారనమాట. సో దిస్ ద నైస్ బ్లౌజ్. మెరూన్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుందండి. వెరీ యూనిక్ కలర్ కాంబినేషన్.